హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. మనం ప్రీవియస్ క్లాస్లో రెసిప్రొసిటీ థియరం యొక్క డెఫినేషన్ చూసాం, కండిషన్స్ చూసాము అండ్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూడడం జరిగింది. సో ఈ క్లాస్లో రెసిప్రొసిటీ థియరం మీద ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది రెసిప్రొసిటీ థియరం అంటే ఏంటి చెప్తుంది ఒకసారి రికాల్ చేద్దాము. ఏవెంతో పొజిషన్ రెస్పాన్స్ అండ్ సోర్స్ యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో అన్నది కాన్స్టెంట్ గా ఉంటుంది. అది చెప్పేదే రెసిప్రొసిటీ థియరం. ఓకే, రెసిప్రొసిటీ థియరం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి మనం వెరిఫై చేద్దాము వెదర్ ఈ నెట్వర్క్ కి రెసిప్రొసిటీ థియరం కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి లేదా, రెసిప్రొసిటీ థియరంతో మనం ఈ నెట్వర్క్ ని సాల్వ్ చేయొచ్చు లేదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగాడు, ఈ రెండు ఫిగర్స్ లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని ఈ ఫిగర్ బిలోని ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫిగర్ ని యూజ్ చేసుకుని ఈ నెట్వర్క్ ఫిగర్ లో ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ని మనం రెసిప్రొసిటీ థియరం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. అయితే రెసిప్రొసిటీ థియరం సాటిస్ఫై అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, నెట్వర్క్ అన్నది లీనియర్ నెట్వర్క్ అవ్వాలి. మొత్తం ఆల్ ఎలిమెంట్స్ లీనియర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ నెట్వర్క్ లీనియర్ నెట్వర్క్ అవుతుంది. అండ్ సో నెట్వర్క్ ఏంటి, లీనియర్ అవుతుంది. లీనియర్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ కండిషన్, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో అన్నది ఎయిదర్ యూనిట్స్, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో యూనిట్స్ అన్నది ఎయిదర్ మో గానీ లేకపోతే ఓమ్ గానీ ఉండాలి. ఇక్కడ రెస్పాన్స్ ఏంటి ఐ, ఎగ్జైటేషన్ ఏంటి వి, అంటే రెస్పాన్స్ 2 amps, వోల్టేజ్ 2 volts, ఎగ్జైటేషన్ 10 volts. సో దట్ మీన్స్ యూనిట్స్ అంటే యూనిట్స్ ఎలా వస్తుంది, రెస్పాన్స్ కరెంట్ ఎగ్జైటేషన్ వోల్టేజ్. ఐవైవి అంటే నథింగ్ బట్ యూనిట్స్ ఏంటి మో. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, నెట్వర్క్ మొత్తంలో చూసుకుంటే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ మాత్రమే ఉండాలి. ఈ నెట్వర్క్ లో చూసుకుంటే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. ఈ నెట్వర్క్ లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. సో వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఉండాలి అన్న కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ ఏంటి, డిపెండెంట్ సోర్స్ ఉండకూడదు. ఈ టూ నెట్వర్క్స్ లో ఎక్కడైనా డిపెండెంట్ సోర్స్ ఉన్నదా, లేదు. సో నో డిపెండెంట్ సోర్స్. ఈ కండిషన్ కూడా మనకి ఈ నెట్వర్క్ సాటిస్ఫై చేసింది కాబట్టి మనం రెసిప్రొసిటీ థియరం ని హ్యాపీగా ఈ నెట్వర్క్ కి అప్లై చేయొచ్చు. ఏం చెప్పాను, సేమ్ నెట్వర్క్ లో రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో అన్నది ఈక్వల్ గా ఉంటుంది ఈవెన్తో పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ ఎగ్జైటేషన్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ. సో మనం ఫస్ట్ ఫిగర్ ఏ ని రిఫరెన్స్ గా తీసుకుని ఫిగర్ బి లో కరెంట్ ఫ్లోయింగ్ పర్టికులర్ బ్రాంచ్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ రెస్పాన్స్ ఏంటి 2 amps, ఇది 10 volts. ఇది మనం బ్రాంచ్ ఏ అనుకుంటే, ఇది బ్రాంచ్ ఏ అనుకుంటే ఇది బ్రాంచ్ బి అనుకుందాం. ఇది బ్రాంచ్ ఏ, ఇది బ్రాంచ్ బి. చూసారు కదా, ఇప్పుడు బ్రాంచ్ ఏలో ఫిగర్ ఏలో చూసుకుంటే బ్రాంచ్ ఏలో 10 volts ఉంది, బ్రాంచ్ బిలో 2 amps ఉంది. 2 amps ఫ్లో అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఫిగర్ బిలో చూసుకుంటే బ్రాంచ్ ఏలో కరెంట్ అడిగాడు, బ్రాంచ్ బిలో ఎగ్జైటేషన్ ఉంది, 20 volts ఉంది. అంటే రెస్పాన్స్ అండ్ సోర్స్ ని ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. సో ఫిగర్ ఏలోని ఏం చెప్తున్నాడు, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో, రెస్పాన్స్ ఎంత 10 amps, రెస్పాన్స్ 2 amps. రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో ఎంత వచ్చింది, 1/5 మో. ఫిగర్ బి కన్సిడర్ చేసుకుంటే ఫిగర్ బి ఎంత, రెస్పాన్స్ ఎంత ఐ, ఎగ్జైటేషన్ ఎంత 20 volts. చూస్తున్నారు కదా, రెస్పాన్స్ ఐ, ఎగ్జైటేషన్ 20. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలంటే నెట్వర్క్ రెసిప్రొసిటీ థియరం ని సాటిస్ఫై చేసినట్లయితే ఈ ఈక్వేషన్స్ 1 and 2 ఈక్వల్ చేయాలి, బికాస్ రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో షుడ్ బి కాన్స్టెంట్. సో దట్ మీన్స్ I/20 is equal to 1/5. That means I is equal to 5 1s are 5 4s are. That means I is equal to 4 amps. సో అల్టిమేట్ గా మనం ఫిగర్ బిలో నెట్వర్క్ అయితే ఫిగర్ బిలోని కరెంట్ ఫ్లోయింగ్ టు ద బ్రాంచ్ అయితే మనం సాల్వ్ చేస్తాం.
I is equal to 4 amperes. This is how we need to solve reciprocity theorem problems. Let's meet with another problem in tomorrow class. Thank you.